గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ప్రైమరీ రిపోర్ట్ వచ్చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తన ప్రైమరీ రిపోర్ట్ను వెల్లడించింది. ఈ ప్రైమరీ రిపోర్ట్లో అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అయితే కాక్పిట్లో జస్ట్ ప్రమాదానికి ముందు ఇద్దరు పైలట్ల మధ్య కూడా ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొన్నట్లుగా తెలుస్తుంది. అంతా సెకండ్లలోనే ఈ యాక్సిడెంట్ అయితే జరిగిపోయింది. ఈ రిపోర్ట్లో ప్రాథమికంగా ఏమనుంది అంటే ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోయింది. ఇదంతా కూడా అయితే పైలట్లు ఒక స్విచ్ని కంట్రోల్ చేస్తేనే ఇంధన సరఫరా మనం కంట్రోల్ చేయొచ్చు అనేది ఒక విషయం. అయితే ఇంకొక పైలట్ని అడిగారు, ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు, ఇంధన సరఫరాది ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు అని అడిగితే నేను ఆఫ్ చేయలేదు అనేది ఒకటి కన్ఫర్మ్ అవ్వగానే వెంటనే మేడే 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 అంటూ కూడా ఏటీసీకి మేడే కాల్ ఇచ్చారు ఇంకొక పైలట్. సో ఈ మేడే కాల్ వినే లోపే కూడా కంప్లీట్గా యాక్సిడెంట్ అంతా జరిగిపోయింది. ఇంజిన్లకు ఒక్కసారిగా ఇంధన సరఫరా ఆగిపోయింది. అయితే ఆయిల్ కంట్రోల్ స్విచ్ ఎందుకు ఆఫ్ చేసావని ఇద్దరు పైలట్ల మధ్య ఒక సంభాషణ అయితే నడిచింది. తాను స్విచ్ ఆఫ్ చేయలేదు అని కన్ఫర్మ్ చేయడంతో మేడే మేడే అంటూ కూడా మరొక పైలట్ ఏటీసీకి కాల్ ఇచ్చారు. క్షణాల్లోనే విమానం కూలిపోయింది. బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయిన కాక్పిట్ వాయిస్ ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంది. అయితే కాక్పిట్ వాయిస్ని ప్రాథమికంగా దర్యాప్తు చేసినప్పుడు ఈ విషయం బయటపడింది. ఇంకా పూర్తిగా దర్యాప్తు చేయాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాలి. అంటే నిజంగానే ఇంధన సరఫరా నిలిచిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అయితే అహ్మదాబాద్లో టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 విమానంలోని 2 ఇంజిన్లు ఆగిపోయినట్లుగా ఎయిర్ క్రాఫ్ట్ అయితే గుర్తించారు. యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రమాదానికి ముందు కాక్పిట్లో గందరగోళ పరిస్థితి నెలకొందని కూడా నివేదిక ఇచ్చింది. అయితే పక్షులు దాడి చేశాయన్న ప్రచారం మాత్రం అవాస్తవమని వెల్లడించింది, అంటే కన్ఫర్మ్ చేసింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, ఎయిర్ ఇండియా ప్రమాదానికి గల ప్రైమరీ రిపోర్ట్లో మాత్రం 2 ఇంజిన్లకి కూడా ఇంధన సరఫరా ఆగిపోవడం అనేది ప్రాథమికంగా తేల్చారు. ఇంకా డీప్గా దర్యాప్తు అయితే జరగాల్సి ఉంది. సో ఈ ప్రైమరీ రిపోర్ట్కి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఏమున్నాయి? అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్ ఇండియా ప్రమాదం ఏదైతే జరిగిందో ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపై ఏఐబి యాక్సిడెంటల్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో సంచలన విషయాలు వారు ప్రకటించారు. విమానం పోవడానికి ముందు కాక్పిట్ లో ఇద్దరు పైలట్ల మధ్య గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అంతా సెకండ్లలోనే జరిగిపోయిందని కూడా రిపోర్ట్ లో వెల్లడించారు. ఇంజన్లకు ఒక్కసారి ఇంధనం సరఫరా అనేది ఆగిపోయినట్టు కూడా తెలియజేశారు. ఆయిల్ కంట్రోల్ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశామని పైలట్ ప్రశ్నించారు మరో పైలట్ ను. తాను స్విచ్ ఆఫ్ చేయలేదని సమాధానం ఇచ్చారు మరో పైలట్. అయితే వెంటనే మేడే 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 అంటూ కూడా 3 times పైలట్ కాల్ ఇచ్చారు. క్షణాల్లోనే విమానం కోల్పోయిన ఘటన చోటు చేసుకుంది. గత నెలలో అంటే టేక్ ఆఫ్ అయిన 30 seconds లోనే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం 242 మంది ప్రయాణికులతో బయలుదేరింది. కానీ టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్లలోనే విమానం కూలిపోవడంతో ఆ విమానంలో ప్రయాణించి 241 మంది ఎక్కడైతే హాస్టల్ ఉందో మెడికల్స్ ఉన్న హాస్టల్ అక్కడ ఉన్నవారు కానీ చుట్టుపక్కల ఉన్నవారు కానీ వారు కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయిన కాక్పిట్ వాయిస్ పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే కానీ ప్రమాదానికి గల కారణాలు తెలియవంటూ కూడా రిపోర్ట్ లో ప్రధానంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అహ్మదాబాద్ లో టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానంలోని 2 ఇంజన్లు ఆగిపోయినట్లు కూడా వారు గుర్తించారు. యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రమాదానికి ముందు కాక్పిట్ లో గందరగోళ పరిస్థితి నెలకొందనేది ఒక నివేదిక కూడా ఇచ్చారు. పక్షులు దాడి చేశాయనే ప్రచారం మాత్రం అవాస్తవం అనేది వారు వెల్లడించారు. టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఇంజిన్ 1, ఇంజిన్ 2ల ఫ్యూయల్ కట్ ఆఫ్ స్విచ్లు రన్ మోడ్ నుంచి కట్ ఆఫ్ మోడ్ కు వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక 15 పేజీల ప్రాథమిక నివేదికలో పరిశీలకులు అనేక విషయాలను పేర్కొన్నారు. 2 ఇంజిన్లు మొదట్లో ట్రస్ట్ ను కోల్పోయినప్పటికీ దాన్ని స్థిరీకరించడంలో పైలట్లు విఫలమైనట్లు కూడా ఏఐబి వెల్లడించింది. ప్రమాదానికి గురైన 2 ఇంజిన్లు వెలికి తీసి దర్యాప్తును
బృందం వాటిని పరిశీలించారు. తదుపరి పరీక్షల కోసం భద్రపరిచినట్టు కూడా వారు పేర్కొన్నారు. ప్రమాదానికి ముందు ఫ్యూయల్ పరిమితంగా ఉన్నట్లు కూడా గుర్తించారు. క్రాష్ అయిన సమయంలో విమానంలో ప్రమాదకరమైన వస్తువులు లేవని కూడా దర్యాప్తు బృందం తేల్చెప్పింది. ఫైనల్ గా పూర్తి ఆధారాలు కూడా ఇంకా ప్రమాదానికి గల కారణాలు అనేవి ఇంకా తెలియాల్సి ఉంది. కేవలం ఆ టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఫ్యూయల్ ఎందుకు ఆఫ్ చేస్తామనేది మరొక పైలట్ ను అడిగారు. కానీ ఫ్యూయల్ ఆఫ్ చేయలేదని కూడా ఆయన తెలియజేశారు. కానీ వారు డిస్కషన్ మధ్యలోనే వారు మేడే అంటూ 3 times కానివ్వడం, ఇంతలోనే ఆ విమానం కూలిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. దాంట్లో అనేక మంది చనిపోయారు. ఆ మృతదేహాలను గుర్తించడం కూడా కష్టంగా మారడంతో DNA ద్వారా టెస్టుల ద్వారా వాటి DNA టెస్టులు చేసి శరీరానికి సంబంధించిన భాగాలు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రైట్ శివ, గతంలో జరిగిన ఎయిర్ క్రాషెస్ కూడా చూసుకుంటే ఇలాంటి సందర్భం ఏమన్నా ఉందా? అంటే 2 ఇంజన్లకి కూడా ఎందుకని ఇంధనం ఆగిపోయింది? ఇటువంటి సందర్భాలు ఎప్పుడు చోటు చేసుకుంటాయని ఎయిర్ క్రాఫ్ట్ నిపుణులు చెబుతున్నారు. అదే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేది ముందే గుర్తించిన నేపథ్యంలో విమానం టేక్ ఆఫ్ ముందలే వాటిని క్యాన్సిల్ చేయడం కానీ సాంకేతిక లోపాలను గుర్తించి వాటిని రెక్టిఫై చేసి రిపేర్ అయిన తర్వాత మళ్ళా వాటిని వినియోగించడం కానీ జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు సాంకేతిక లోపం అనేది ముందుగా గుర్తించలేదా లేదా అంతా సవ్యంగానే ఉంది అనేది భావించి వారు టేక్ ఆఫ్ అయిన తర్వాత సడన్ గా ఏమన్నా జరిగిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ ఇద్దరు సంభాషణ బట్టి ఫ్యూయల్ స్విచ్ ఎందుకు ఆఫ్ చేసామనేది ఒక పైలట్ మరో పైలట్ ను అడిగిన నేపథ్యంలో నేను ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ చేయలేదంటూ కూడా మరో పైలట్ తెలియజేశారు. అంటే ఏం జరిగింది అనేది కూడా తెలియాల్సి ఉంది. అది స్విచ్ ఆఫ్ చేయకుండానే ఎందుకు జామ్ అయిందని కూడా తెలియాల్సి ఉంది. ఇక పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే కానీ ప్రమాదానికి గల కారణాలు తెలియవంటూ కూడా రిపోర్ట్ లో ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలియజేసింది. కూడా మరి ఏం జరగబోతుంది అని కూడా గతంలో కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నప్పటికీ కూడా ఈ ఒక ఇంజన్ కు ఫ్యూయల్ అనేది వెళ్ళడం, మరొక ఇంజన్ కు వెళ్ళకపోవడం అనేది కూడా గతంలో కూడా జరిగింది. కానీ ఇక్కడ 2 ఇంజన్లకు కూడా ఫ్యూయల్ అనేది పాస్ కావడం, సరఫరా కాకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేసిన నేపథ్యంలో అంటే ఫ్యూయల్ సరఫరా కాకపోవడం వల్ల ఇది కూలిపోయింది అనేది కూడా కొన్ని నివేదిక అయితే ఇచ్చారు. పూర్తి స్థాయి నివేదిక ఫ్యూయల్ వల్ల జరిగిందా ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనే దాంట్లో మాత్రం లోతైన దర్యాప్తు అయితే జరగాల్సి ఉంది. దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి స్థాయి నివేదిక సమర్పించే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ శివ, అంటే కంప్లీట్ రిపోర్ట్ ఎప్పటికొచ్చే అవకాశం ఉంది? అంటే ఇంకా ఎంత టైం పట్టొచ్చు? దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రమాదానికి గల కారణాలు కానీ ఎందుకు ప్రమాదం జరిగింది, టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్లోనే ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి, సాంకేతిక లోపమా లేకపోతే పైలట్ నడిపించమా, ఇంకే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై మాత్రం పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలంటూ కూడా ఒక కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 3 నెలల్లోపు దర్యాప్తు చేసి వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగి ఈ రోజుకి దాదాపు నెల కావస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి దర్యాప్తు అయితే కొంతమేర దర్యాప్తు చేసినప్పటికీ దానికి సంబంధించి నివేదిక సమర్పించినప్పటికీ పూర్తి స్థాయి దర్యాప్తు నివేదిక సమర్పించడానికి వారికి సమయం ఉంది. కాబట్టి ఇంకా 2 నెలలు ఉన్న నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు మాత్రం కంప్లీట్ కాలేదు. కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించి దర్యాప్తు పూర్తి చేసి నివేదికను సమర్పించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తాం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. రైట్, అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి ఏఏఐబి తన ప్రాథమిక రిపోర్ట్ని ఇచ్చింది. అయితే ఈ ప్రైమరీ రిపోర్ట్లో ప్రమాదానికి గల కారణం 2 ఇంజన్లు కూడా ఆగిపోవడమే, ఇందులో కుట్రకోణం అంటూ ఇంకేది లేదని కూడా కన్ఫర్మ్ చేసింది ఏఏఐబి. సకాలంలో 2 ఇంజన్లు పనిచేయకపోవడంతోనే విమానం కూలిపోయింది అని తన ప్రైమరీ రిపోర్ట్లో తెలిపింది. అయితే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో 15 పేజీల ప్రాథమిక నివేదికను సమర్పించింది. అయితే గత నెల 12న విమాన ప్రమాదం జరిగితే సరిగ్గా నెల రోజులకు ఏఐబి రిపోర్ట్ని ఇచ్చింది. ఘటన జరగడానికి ముందు ఏమైంది, అసలు ఇంజన్ స్వభావం ఎలా ఉంది, వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా లోతుగా పరీక్షించి అంటే ఇప్పటివరకు ఇటువంటి అంశాలను కన్సిడర్ చేసుకొని ప్రైమరీ రిపోర్ట్ను తయారు చేసింది. ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ కూడా జరగాలి. అయితే టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలకే ఫ్యూయల్ సప్లై 2 ఇంజన్లకు కూడా ఆగిపోవడంతోనే విమానం కూలిపోయింది. ఎందుకు ఫ్యూయల్ కట్ ఆఫ్ చేశామంటూ అంటే ఒక పైలట్ ఇంకొక పైలట్ ఫ్యూయల్ సరఫరా అయ్యే స్విచ్ని కట్ ఆఫ్ చేశామంటూ కూడా ఇంకో పైలట్ అడిగారు. అయితే నేను కట్ ఆఫ్ చేయలేదు అని రెండో పైలట్ చెప్పడంతో కాక్పిట్ ఆడియో ఈ రికార్డుల్లో ఈ వాయిస్ ఉంది. అయితే ఇంజన్లు పవర్లు కోల్పోగానే ఆటోమేటిక్గా కూడా హైడ్రాలిక్ పవర్ వచ్చేలా ర్యామ్ ఎయిర్ టర్బైన్ కనెక్ట్
ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఫుటేజ్ కూడా ఏఐబి దగ్గర ఉంది. వెంటనే ఇంజన్లను రీస్టార్ట్ చేయడానికి పైలట్లు ప్రయత్నించినా కూడా లాభం లేకపోయింది. ఇంజిన్ 1 రికవర్ అయినా ఇంజిన్ 2 మొరాయించడంతో 32 సెకండ్లలోనే విమానం కూలిపోయింది. అయితే కూలిపోయే సెకండ్ల ముందే మేడే కాల్ కూడా ఒక పైలట్ ఇచ్చారు. సో మేడే అంటూ కూడా ఏటీసీకి మేడే కాల్ని పంపించారు. అయితే ఇదంతా ఏం జరుగుతుంది అని తేరుకునే లోపే యాక్సిడెంట్ జరిగిపోయింది. విమానంలో ఫ్యూయల్ క్లీన్గానే ఉందని, ఎటువంటి కలుషిత పదార్థాలు లేవు, అంటే కుట్రకోణం కానీ ఎటువంటి ప్రమాదాన్ని కలిగించే పదార్థాలు ఏవి లేవు అంటూ కూడా రీఫ్యూయలింగ్ అథారిటీస్ వాళ్ళు కూడా తేల్చారు. సమీపంలో ఏదైనా పక్షి ఎగిరిన దాఖలా కూడా లేదు. అంటే కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి, పక్షి తగలడం వల్ల కూడా యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు అని. ఇవన్నీ రూమర్స్ అంటూ కూడా ఏఐబి కన్ఫర్మ్ చేసింది.